హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మీరు నా వీడియోస్ చాలా స్పందిస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది కామెంట్ రూపంలో చాలా ఆన్సర్స్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ వాచింగ్ మై బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఇలాంటి మీ ఎలక్ట్రికల్ కానీ టెక్నికల్ నాన్ టెక్నికల్ విషయాల గురించి కూడా నేను అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి మనకి హెచ్డి కేబుల్. అంటే హెచ్డి కేబుల్ వైపు ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి, ఎల్టీ కేబుల్ సైడ్ ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి, ఒకవేళ హెచ్డి కేబుల్ సైడ్ వచ్చేసేటప్పటికి ఒకవేళ సింగిల్ రన్ ఒకటే కేబుల్ ఎందుకు యూజ్ చేస్తామో, అదే ఎల్టీ సైడ్కి వచ్చేసేటప్పటికి 2-3 రన్స్ 4 రన్స్ అలాగా కేబుల్స్ ఎందుకు రన్ చేస్తాం అనేటువంటి టాపిక్ ఈరోజు మనం చెప్పుకుందాం. మీరు చూసినట్లయితే కనుక ఇది మనమాట, ఇది వచ్చేసి 11 kV. అంటే మనకు వస్తున్నటువంటి 11 kV ఏదైతే సబ్ స్టేషన్ నుంచి ఉందో, సబ్ స్టేషన్ నుంచి ఏబీ బ్రేకర్ నుంచి వచ్చేసేటప్పటికి మనకి లోపల హెచ్డి సైడ్ వరకు ఉండే ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వరకు ఉండేటువంటి సెక్షన్ అంతా కూడా హెచ్డి సైడ్కి మనం కన్సిడర్లోకి తీసుకుంటాం. ఈ హెచ్డి కేబుల్కి వచ్చేసేటప్పటికి మీరు చూడండి, ఇందులోనే రెండు విషయాలు వివరంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకటి, మనం ఇందులో క్యారీ చేసేది కిలో వోల్ట్స్ మాట. అంటే మనం ఇందులో క్యారీ చేసేది ఎంత వోల్టేజ్, 11 kV అని చెప్పేసి అన్నాను కదా, అంటే 11,000 వోల్టేజ్ వరకే మనకి క్యారీ చేస్తుంది. మీరు ఏబీ బ్రేకర్ చూస్తుంటే కనుక ఏబీ బ్రేకర్ ఫ్యూజెస్ కూడా వాళ్ళు 2-3 లేయర్స్ ఉన్నటువంటి సన్నంగా ఉన్నటువంటి వైర్ను మాత్రమే జాయిన్ చేస్తారు. కాకపోతే మనం ఆ లోపలికి వచ్చేసేటప్పటికి బ్రేకర్స్ మనకు 1250 kV బ్రేకర్స్ అని, 2500 బ్రేకర్స్ అని, ఇలాగా హై కెపాసిటీ బ్రేకర్స్ యూజ్ చేస్తాం. అక్కడ లోపల యూజ్ చేసే లోడ్ కూడా అంత లోడ్ ఉంటుంది. కాకపోతే మనకి ఏబీ బ్రేకర్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి చిన్న ఫ్యూజ్ వేసాడంటే, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం హెచ్డి సైడ్ తీసుకుంటున్నది ఓన్లీ కూడా ఏంటంటే వోల్టేజ్ మాత్రమే. అంటే 11,000 వోల్టేజ్, 33,000 వోల్టేజ్, ఇలా వోల్టేజ్ ఒక్కటే క్యారీ అవుతుంది అన్నమాట. ఈ హెచ్డి సైడ్ ఉన్నటువంటి కేబుల్లో కూడా వాడేటువంటి ఇన్సులేషన్ కూడా అది చాలా హై గ్రేడ్ ఇన్సులేషన్ అన్నమాట. XLPE ఇన్సులేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ XLPE అంటే కనుక క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ అనేటువంటి ఇన్సులేషన్ అన్నమాట. సెకండ్ లేయర్ ఏంటంటే కేబుల్ ఏదైతే పైన కాపర్ కానీ అల్యూమినియం కానీ వాడినప్పుడు దానిపైన ఉండేటువంటి ఇన్సులేషన్ అన్నమాట. ఇది చాలా హై కెపాసిటీ వోల్టేజ్ని క్యారీ చేస్తుంది అన్నమాట. రెండోది వచ్చేసి ERP అని చెప్పేసి ఎథిలిన్ ప్రొపైలిన్ రబ్బర్ అని చెప్పేసి అంటారు అన్నమాట. దాన్ని EPR అని చెప్పేసి అంటాం. ఆ EPR అటువంటి లేయర్ ఒకటి. నెక్స్ట్ వచ్చి దానిపైన మనకి కాపర్ షీల్డ్ తోటి ఒక షీల్డ్ అనేది ఏర్పడి ఉంటుంది అన్నమాట. ఇలాగా హై ప్రొటెక్షన్ తోటి ఉండేటువంటి కేబుల్స్ ఇవి ఓన్లీ హై వోల్టేజ్ని మాత్రమే క్యారీ చేస్తాయి అన్నమాట. మీకు వచ్చేటప్పటికి ఎల్టీ కేబుల్లో నేను చూపెడతాను, మీరు ఎల్టీ కేబుల్ చూద్దరు రండి. మీరు చూసారు కదా, ఇది ఎల్టీ సైడ్. యాక్చువల్గా నేను మీకు ఇందాక హెచ్డి సైడ్ చూపించాను కదా, హెచ్డి సైడ్ రన్ చేసేటువంటి కేబుల్ ఏదైతే ఉన్నదో అది సింగిల్ రన్ మాత్రమే ఉంటుంది. మనకి ఇలాగా ఎల్టీ సైడ్కి వచ్చేటప్పటికి మీరు చూడండి 3 రన్స్ ఉన్నాయన్నమాట. అంటే అవుట్పుట్ 3 రన్స్ ఎందుకు ఇచ్చాము ఇక్కడ అంటే మనకి హెచ్డి సైడ్ ఓన్లీ వోల్టేజ్ మాత్రమే క్యారీ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి KVA అంటే కిలో వోల్ట్స్ యాంప్స్. అంటే ఇక్కడ మనకి లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. అంటే లోడ్ అంతా యాంప్స్లోని మనం దాన్ని కరెంట్లోని తీసుకోవడం వల్ల ఇక్కడ ఇటువైపు మనకి లోడ్ ఉండడం వల్ల సింగిల్ రన్ అనేది ఇటువైపుకి ఎల్టీ సైడ్ లోడ్ పడుతుంది. అందు గురించి అటువైపు తీసుకుండేది కిలో వోల్ట్స్, ఇటువైపు తీసుకుండేది KVA అంటే కిలో వోల్ట్స్ యాంప్స్. అందు గురించి మనం ఇలా 3 రన్స్ కానీ 4 రన్స్ కానీ ఇక్కడ మనకు సరిపడేటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఎంత KVAకి ఎంత లోడ్ కావాలనేది ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ కేబుల్స్ లోని కూడా మనకి వాడేటువంటి ఇన్సులేషన్ ఏంటంటే కనుక క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ అనేటువంటి లేయర్ యూస్ చేస్తాం. అంటే ఆ PVC దానికి ఒక 90 degrees టెంపరేచర్ ఉన్నా సరే అది ఆ హీట్ ని దాన్ని తట్టుకుండేటట్టుగా, తర్వాత దీనిపైన ఉండేటువంటి ఆర్మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆర్మోడ్స్ ఎందు గురించి అంటే హై ప్రొటెక్షన్, కేబుల్ ప్రొటెక్షన్ కి. కేబుల్ దానిపైన ఎటువంటి ఏదన్నా అంటే ఎందు గురించి అంటే అది అండర్ గ్రౌండ్స్ లోని ఓపెన్ ప్లేస్ లోని మనం వేస్తాం కాబట్టి దానిపైన ఉన్నటువంటి లేయర్ డ్యామేజ్ కాకుండా మనం దానిపైన ఆర్మోడ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఆ ఆర్మోడ్ యూస్ చేయడం వల్ల కేబుల్ ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ లోపల ఉండే ఇన్సులేషన్ కూడా PVC ఇన్సులేషన్ ఏదైతే కేబుల్ ఉన్నదో అల్యూమినియం కేబుల్స్ కి మన లోపల PVC వస్తుంది అన్నమాట. PVC ఇన్సులేషన్ వస్తుంది. నెక్స్ట్ మీకు చెప్పినట్టుగానే XLPE కూడా పాలిథిలిన్ అనేటువంటి లేయర్ తోటి ప్రొటెక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇదే మనకి హెచ్డికి ఎల్టీకి ఉన్నటువంటి కేబుల్ డిఫరెన్స్ అన్నమాట. ఇందు గురించి హెచ్డి సైడ్ సింగిల్ కేబుల్ క్యారీ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఎల్టీ సైడ్ 3 రన్స్ 4 రన్స్ అనేటువంటి కేబుల్ రన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఉన్నది మీకు యాంప్స్లోని కూడా. ఇందు గురించి అంటే మనం ఒకవేళ 11,000 అంటే అటువైపు వచ్చేటప్పటికి 11 kV అంటే మనకి అటువైపు వచ్చేటప్పటికి 11,000 అంటే 11,000 వోల్టేజ్ క్యారీ చేస్తున్నప్పుడు అక్కడ 1 amps
1 యాంప్ లోడ్ పడితే గనక హెచ్టీ సైడ్ ఇటువైపుకి వచ్చేసేటప్పటికి ఎల్టీ సైడ్కి వచ్చేసేటప్పటికి అదే 26 యాంప్స్ అవుతుంది అనమాట. అంటే మీరు జనరల్గా మీరు కాల్కులేషన్ అన్నా సరే చేసుకోవచ్చు. అంటే 11,000 బై మీరు 415 వేసుకుంటే కనుక 26 యాంప్స్ వస్తుంది అనమాట. అంటే హెచ్టీ సైడ్ 1 యాంప్ ఈజ్ ఈక్వల్ టు ఎల్టీ సైడ్ 27 యాంప్స్ వస్తుంది అనమాట. అంటే డిఫరెంటేషన్ మీరు చూసారా ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది. అంటే అటువైపు క్యారీ చేసేది ఓన్లీ కరెంటు, అటువైపు క్యారీ చేసేది ఓన్లీ వోల్టేజ్, ఇటువైపు క్యారీ చేసేది లోడ్. అందు గురించే రెండిట్లకి కేబుల్కి డిఫరెంటేషన్, యాంప్స్ డిఫరెంటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.